నమస్తే, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఇవాళ మనం హెపటైటిస్ బి మరియు హెచ్ఐవి గురించి తెలుసుకుందాం, హెర్పిస్ గురించి కూడా. అండ్ వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అవి అంటే ఏంటి, అండ్ ఈ సమస్యలకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, అది కూడా ముఖ్యంగా హోమియోలో. దీనికి సంబంధించి తెలియజేయడానికి మాస్టర్స్ హోమియోపతి నుండి గోల్డ్ మెడల్ ఫర్ ఎక్సలెన్సీ అవార్డు గ్రహీత డాక్టర్ రవికిరణ్ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో వారిని అడిగి వారిని విషయాలు తెలుసుకుందాం. అండ్ డాక్టర్ గారితో మీరు కూడా మాట్లాడాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లో కాల్ చేసి నేరుగా మీ డౌట్స్ డాక్టర్ గారిని అడిగి క్లారిఫై చేసుకోవచ్చు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. ముందుగా హెపటైటిస్ గురించి మొదలు పెడదాం. హెపటైటిస్ అంటే ఏంటి, ఎవరికి వస్తుంది, ఒకసారి రకాలన్నీ ఉంటాయి వివరిస్తారా? హెపటైటిస్ అనగానే మనకి మామూలుగా చాలామంది ఏమనుకుంటారంటే ఓన్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ద్వారా ఉన్నదే హెపటైటిస్ అనుకుంటాం. అటు అసలు హెపటైటిస్ అంటే ఏంటంటే ఒక కాలేయం ఏదైతే లివర్ ఉందో దాని సెల్స్ ఎప్పుడైతే మనకి వాచిపోయి వాటి పనితీరు మందగించడం మొదలెడుతుందో, ఎప్పుడైతే ఈ పనితీరు మందగించిన తర్వాత మన శరీరంలో జరిగే మార్పులను మనం హెపటైటిస్ అంటూ ఉంటాం. ఆ హెపటైటిస్లో లక్షణాలు ఏమేమి కనబడుతుంటాయి? పచ్చకామలు ఫస్ట్ కనబడుతుంటాయి, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, ఒంటి నిండా ర్యాషెస్ ఉంటాయి, మళ్ళీ కొన్నిసార్లు జ్వరం వచ్చినట్టుగా ఉంటుంది, కడుపులో నొప్పి ఉన్నట్టుగా ఉంటుంది. ఇవన్నీ లక్షణాలు మామూలుగా హెపటైటిస్ ప్రతి హెపటైటిస్లో ఉండొచ్చు. అది హెపటైటిస్ బిసిలోనే కాదు, హెపటైటిస్ ఏలోనే కాదు, ఏ లివర్ ఇన్ఫెక్షన్ వచ్చినా సరే మనకు ఆ లక్షణాలు కనబడతాయి. వచ్చిన తర్వాత ఇది వైరల్ ఇన్ఫెక్షనా, లేకపోతే ఆల్కహాల్ వల్ల తీసుకోవడం వల్ల వచ్చిందా, లేదా కెమికల్ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా, లేదా మనం వాడే యాంటీబయాటిక్స్ లేదా ఏదైనా మనం వాడుకునే ఫుడ్ వల్ల వచ్చిన తేడా వలన మనం డిసిజన్ తీసుకోవాలి. కాకపోతే ఇందులో ఒకరి నుంచి ఇంకొకరి ప్రమాదం తెచ్చేది హెపటైటిస్ బి అండ్ సి అండి. హెపటైటిస్ బిసి అంటే ఒక మనిషికి ఉన్నట్లయితే, మీ తప్పు చేసినా చేయకపోయినా మీ ఆ మనిషితో మీరు కంటిన్యూషన్లో ఉన్నట్లయితే దాని ద్వారా మీకు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు హెపటైటిస్ బిసికి చాలా ఇంపార్టెన్స్గా మాట్లాడడం జరుగుతుంది. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆ కాంప్లికేషన్స్ కూడా చాలా మటుకు డెత్కి దగ్గరగా తీసుకెళ్తుంది, అంటే చావుకు దగ్గరగా తీసుకెళ్లే కెపాసిటీ ఉన్నాయి. కాబట్టి దాని గురించి ఎక్కువగా మాట్లాడడం జరుగుతుంది. మిగతావన్నీ ఏంటంటే ఆల్కహాల్ సిరోసిస్ వల్ల వచ్చినవి, లేదా ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆల్కహాలిక్ హెపటైటిస్ అంటుంటాం, లేకపోతే మామూలు ఫుడ్లో వచ్చిన మార్పుల్లో వచ్చిన హెపటైటిస్ వల్ల అంటుంటాం. ఇవేంటంటే మనం మళ్ళీ మార్చుకోగలుగుతాం. కొంచెం మెడిసిన్లో కానీ లేకపోతే మన ఫుడ్లో కానీ మార్పులు చేసినట్లయితే ఆటోమేటిక్గా అది మనకి హెపటైటిస్లో అది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ హెపటైటిస్ బిసిలో అలా ఉండదు. ఎప్పుడైతే వైరస్ మన బాడీలో ఎంటర్ అయిపోతుందో అది క్రమక్రమంగా మన లివర్ సెల్స్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవటం, దాన్ని లక్షల్లో కోట్లలో వైరస్ డెవలప్ అవ్వటం, ఆ తర్వాత టోటల్ బాడీలో కంటేజియస్ అవ్వటం, ఆ తర్వాత లివర్ పనికి రాకుండా అయిపోవటం, లివర్ సిరోసిస్ అవ్వటం, లేకపోతే ఫైబ్రోసిస్ అయిపోవటం, టోటల్గా పనితీరు మందగించి లివర్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది, లేదా లివర్ క్యాన్సర్ కన్నా దారితీస్తుంది. అప్పుడు డెత్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ హెపటైటిస్ బిసికి చాలా ఇంపార్టెన్స్. కానీ మీరు అడిగినట్టుగా ఓవరాల్గా మనకి హెపటైటిస్ అనేది 5 రకాలు. హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ అని ఉంటుంది. కానీ మన ఇండియాలో ఎక్కువ శాతం హెపటైటిస్ ఏ మరియు బీసీ ఎక్కువగా చూస్తుంటాం. హెపటైటిస్ డిఈ అనేది ఆఫ్రికన్ కంట్రీస్ అండ్ యూరోపియన్ కంట్రీస్లో మనం ఎక్కువగా చూస్తాం. అంటే సార్ మీరు అన్నట్టు అంత డేంజరస్ ఒకరి నుంచి ఒకరు వచ్చే హెపటైటిస్? ఎస్ అండి. అందుకనే గవర్నమెంట్ ఏం చేసిందంటే జూలై 28 హెపటైటిస్ దినోత్సవంగా పెట్టి ప్రతి పిల్లవాడికి ఖచ్చితంగా హెపటైటిస్ వ్యాక్సినేషన్ అనేది మ్యాండేటరీ చేశారు. ఓకే. అందుకని ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రతి పిల్లవాళ్ళు ఒక షెడ్యూల్, మన వ్యాక్సినేషన్ షెడ్యూల్ చూసినట్లయితే ప్రతి దాంట్లో హెపటైటిస్ బి మ్యాండేటరీగా ఉంటుంది. అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉందా లేదా అంత సమస్య లేకుండా సమాధానం దానికి ఏంటంటే వ్యాక్సినేషన్ ఇవ్వటం, ఆ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసే ఉద్దేశం గత 2010 నుంచి ఎక్కువ ఉధృతంగా ఉంది. 2004లోనే ఈ గవర్నమెంట్ ఈ పాలసీని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే సార్ ఇప్పుడు ఇదంటే నాకు గుర్తుకొస్తుంది, నిన్ననే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ హాస్పిటల్కి వెళ్తే నేను చూస్తున్నాను, హస్బెండ్కి ఆ డాక్టర్ చెప్పారు ఆమెకు, మీరు హెపటైటిస్ వేయించుకుంటారా, మీ జనరేషన్లో లేదు, ఈ పిల్లలకైతే వేస్తున్నారు, మంచిది మేడం, మీకు 34 ఏజ్ ఉంది, ఇప్పుడు వేసుకోండి, ఇంకో 4-5 ఏళ్ళు అయితే అసలు తగ్గదు, కంపల్సరీ మ్యాండేటరీ, వేస్తే మంచిది అని అన్నారు. అవునండి. అంటే ఇట్లాంటి అవేర్నెస్ ఏమన్నా అంటే వేస్తే మంచిది అన్నారంటే వాళ్ళ హస్బెండ్కి ఏదో తేడా ఉందని అర్థం. కాబట్టి మీకు సజెస్ట్ చేస్తున్నాడు. లేకుంటే ఆన్ అండ్ ఆఫ్ గాల్లో మీకు చెప్పరుగా వ్యాక్సిన్ వేసుకోండి, లేకుంటే న్యూమోనియా వ్యాక్సిన్ వేసుకోండి, లేకుంటే ఇలా చెప్పరు కదా. సమ్వేర్ ఇద్దరి మధ్య డౌట్ ఏంటంటే అందరూ ఇప్పుడు చిన్నప్పుడైతే వేసుకొని ఈ జనరేషన్ ఇప్పుడు హెపటైటిస్ బి పక్కా వేసుకోవాలా, బిఆర్ అంటే మీరు ఏ ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నారు అని దాన్ని బట్టి ఉంటుందండి. ఇఫ్ యూఆర్ ఇన్ వర్కింగ్ ఇన్ హెల్త్ ఇండస్ట్రీ అనుకోండి, ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, సో మీరు అక్కడ వేసుకోవడం చాలా అవసరం. హెల్త్ ఇండస్ట్రీలో ఎవరు వస్తారో తెలియదు, బాడీ ఫ్లూయిడ్ ద్వారా కంటామినేషన్ అవుతుంది, బ్లడ్ ద్వారా అవుతుంటుంది, తల్లి నుంచి బిడ్డకు వస్తుంటుంది, ఒకసారి మనం సెక్సువల్ కాంటాక్ట్స్ మేజర్గా వస్తుంటాయి. బాడీ ఫ్లూయిడ్స్ అంటే ఈవెన్ మన సెలవే కావచ్చు, వైరస్ ఒకవేళ కోట్లలో ఉన్నట్లయితే ఈవెన్ మీ స్వెట్ కూడా డేంజర్ కావచ్చు, యూరిన్ కూడా డేంజర్ కావచ్చు. సో దట్ ఈస్ ద థింగ్ వేర్ ద థింగ్స్ అండి. అందువల్ల హెపటైటిస్ బి అనేది చాలా అవేర్నెస్ అవసరం. చాలా దీంట్లో ఉన్న పెద్ద బ్యాడ్ లక్ ఏంటంటే సార్, హెపటైటిస్ బి మీ బాడీలో ఎంటర్ అయిన తర్వాత ఒక మామూలు జాండీస్ వచ్చినట్టే మీకు వస్తుంది. ఓకే. కానీ మీరు 80% మీరు డౌట్ పట్టరు ఇది హెపటైటిస్ వచ్చిందని. మీరు అందరిలాగా
కొంచెం అవేర్నెస్ ఉంటే ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మెడిసిన్ వాడతారు. అవేర్నెస్ లేని 90% పీపుల్ చెట్ల కామర్ల మందులు కామర్లకు మందులు ఇస్తున్నారంట, తగ్గిపోతాయంట, అంతే. దానివల్ల లాభం ఉంటుందా? అంటే అక్యూట్ ఇన్ఫెక్షన్ ఏదంటే మీరు మందు వేసినా తగ్గిద్ది, మందు వేయకపోయినా 5 రోజుల్లోనే తగ్గిద్ది. సో ఆటోమేటిక్ అక్యూట్ ఇన్ఫెక్షన్ డౌన్ అవుతుంది. అక్యూట్ ఇన్ఫెక్షన్తో చనిపోయే కేసెస్ 10%. ఓకే. అది సబ్సైడ్ అయిపోయిన తర్వాత మీకు తగ్గిపోయింది అనుకుంటారు, అది లోపల 5 yearsకి 10 yearsకి అండర్లైన్ ద కోర్సులో మీ లివర్ని టోటల్గా డ్యామేజ్ చేయటం, ఆ తర్వాత అది ఎక్కువగా అయిపోయి అది టోటల్గా నేను చెప్పిన కాంప్లికేషన్స్ అన్నిటికీ లీడర్ చేస్తుంటుంది. అది అసైటిస్కి దారి తీయటం కానీ, కడుపులో నీరు చేరిపోవటం, అన్ని కాంప్లికేషన్స్ అవి ఉంటుంటాయి. సో మనం అవేర్నెస్లో ఉండలేము. డ్యామేజ్ 90% అయ్యే వరకు కూడా హెపటైటిస్ బి మనకు సోకిందనే విషయం మనకు తెలియదు. సో అది తెలియకుండా మనం ఎంతో మిస్టేక్స్ చేస్తుంటాం. ఫ్యామిలీతో అలాగే ఉంటాం, మిసెస్తో అలాగే ఉంటాం. సో ఏదైనా ఒక జాండీస్ వచ్చింది అంటే అది మనకి హెపటైటిస్ ఏనా బీనా సి అనేది మ్యాండేటరీగా క్రాస్ చెక్ చేసుకోవడం చాలా అవసరం. ఒకవేళ ఉన్నట్లయితే ఫ్యామిలీకి మనం వ్యాక్సినేషన్ ఇచ్చడం, ఫాదర్ మదర్కి బ్రదర్స్కి వైఫ్కి పిల్లలకి వేయించుకోవటం. ఎందుకంటే ఒకసారి వ్యాక్సినేషన్ ఇస్తే 3 vaccinations వేస్తారు, దాదాపు 5 years to 7 years ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ప్రొటెక్షన్ కొంచెం డౌన్ అవుతుంటుంది. సో మళ్ళీ ఒకసారి బూస్టర్ డోస్ వేసుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే ఫ్యామిలీలో ఎవరికైనా హెపటైటిస్ ఉన్నట్లయితే. హెపటైటిస్ బికి అయితే కనీసం వ్యాక్సినేషన్ ఉంది, హెపటైటిస్ సికి వ్యాక్సినేషన్ కూడా లేదు. సో యు ఆర్ సో డెస్పరేట్ టు సేవ్ యువర్ సెల్ఫ్ అనమాట. సో మీరు కాపాడుకోవడంతో పాటు ఫ్యామిలీని కాపాడడం కూడా చాలా అవసరం ఉంటుంది. మరి ఇందులో అసలు ఎవరికి ఎక్కువగా వస్తుంది అని అంటే, ఆడవాళ్ళకి వస్తుందా, మగాళ్ళకి వస్తుందా? అంటే బేసిక్గా సెక్సువల్ టెండర్ ఏం లేదండి. మీకు సమ్ పీపుల్ 60% కేసెస్ నేను చెప్పున్నాను కదా, సెక్సువల్ కాంటాక్ట్స్ రావచ్చు, మనకి టాటూయింగ్ ద్వారా రావచ్చు, లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చూడకుండా అయినప్పుడు రావచ్చు, ఇంజెక్షన్స్ రిపిటేషన్లో ఊర్లలో రావచ్చు. మేము చూసిన మాకు ట్రైబల్ విలేజెస్లోనే ఎక్కువ చూశాను. దాదాపు ఈ కేసెస్లో 21 years నుంచి రీసెర్చ్ చేస్తున్నాం. అందుకనే వైరాలజీలో లండన్లో కూడా చదివి రావడం జరిగింది దీని గురించి. సో శ్రీకాకుళం, విజయనగరం సైడ్ ఎక్కువగా ఉన్నాయి కేసెస్, ఇటు నార్త్ తెలంగాణలో ఎక్కువగా ఉన్నాయి, సౌత్లో ఉన్నాయి. సో ఎందుకు ఉన్నాయి అంటే అక్కడ అవేర్నెస్ లేదు అండ్ పబ్లిక్ ఎక్కువ శాతం ట్రైబల్ లెవెల్లో ఉన్నాయి. RMPI చెప్తే అదే రూల్, అండ్ ఎలా వాడాడో ఏం వాడాడో తెలియదు. అండ్ మోస్ట్లీ ఇది హెచ్ఐవి లాగా మీకు సిమ్టమ్స్ ఇమీడియట్ చూపించదు, 2 to 3 years చూపించదు, 5 years చూపించచ్చు, 10 years చూపించచ్చు, 2 years చూపించచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ ఇమ్యూనిటీ. వన్స్ ఇది మనకు సిమ్టమ్స్ వచ్చాయి అంటే ఇమాజిన్ మీరు ఆల్రెడీ మీ 70% లివర్ డ్యామేజ్ అయిపోయిందని అర్థం. సో అప్పుడు మీకు 2 ఆప్షన్స్ మిగులుతాయి. అయితే మీరు రికవర్ అవ్వాలిగా, అంటే లివర్ మార్చుకోవాలి. లివర్ మార్చిన బాడీలో వైరస్ ఎత్తిపోదు. సో అంటే అలోపతిలో మార్చిన వైరస్ పోదు. ఎలా పోతుంది? అయ్యో నేను మీరు చెప్తూ ఉంటే లివర్ మారిస్తే పోతుంది. టోటల్ బాడీలో బ్లడ్లో ఇన్ఫెక్షన్ కదండి. లివర్ డ్యామేజింగ్ ఫ్యాక్టర్, లివర్ స్టేయింగ్ ఫ్యాక్టర్, అవి అక్కడికి వచ్చి నిలబడి ఉంటాయి, అక్కడే వాటిని తింటూ ఉంటాయి సెల్స్ని. సో మిగతా బ్లడ్లో రొటేట్ అవుతూ ఉంటాయి. సో మీ బాడీ ఫైట్ చేసినంతకాలం ఫైట్ చేస్తుంది, తర్వాత సైలెంట్ అయిపోద్ది. సో లివర్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు తెలియదు. సో రెండోదిగా ఒకటి లివర్ మార్చడం, రెండోది మీరు యాంటీవైరల్ డ్రగ్స్ ఉన్నాయి అలోపతిలో, అది కొంతవరకు ఎఫెక్టివ్ ఉన్నాయి కానీ దే ఆర్ నాట్ హ్యావ్ ఇట్ మచ్. దానికంటే దాంట్లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఈ కాన్సెప్ట్లోంచే హోమియోపతి ఇమ్యూనిటీ సిస్టమ్ మెథడాలజీ మీద మేము వర్కౌట్ చేసి మెడిసిన్స్ ఇవ్వడం మొదలెడుతున్నాం. అంటే ఇప్పుడే మీరు అంటున్నారు చాలా రోజుల తర్వాత బయటపడవచ్చు, కొంతమందికి 10 ఏళ్ల తర్వాత బయటపడవచ్చు, 70% డ్యామేజ్ తర్వాత బయటపడవచ్చు. దాన్ని మాత్రం హోమియో మాత్రం ఎలా చేస్తుంది? గుడ్ థింగ్ ఏంటంటే బయటపడడం అంటే అది ఉన్నట్టుగా మనకు చూపించదు. కోఇన్సిడెన్స్గా మీరు వెళ్ళారు, మాస్టర్ హెల్త్ చెకప్ చేయించుకున్నారు, బ్లడ్ టెస్ట్లో అందులో హెపటైటిస్ బి అని తేలింది. కంపెనీ చెకప్స్ ఉన్నాయి, అందులో హెపటైటిస్ బి అని తెలియంది. మీరు ఫారిన్ వెళ్ళాలనుకున్నారు, దుబాయ్, సౌదీకి వెళ్దాం అనుకున్నారు, అప్పుడు హెపటైటిస్ బి చెకప్ చేస్తారు ఖచ్చితంగా. ఫారిన్ వెళ్ళాలంటే 100% చెక్ చేస్తారు, అందులో మీకు తేలింది. అప్పుడు వైరల్ లోడ్ చూడగానే లక్షల్లో ఉందా, కోట్లలో ఉందా, వేలల్లో ఉందా తేలిపోతుంది. సో ఈ స్టార్ట్ ప్రోకింగ్ కదా, అంటే ఏ దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అప్పుడు ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్ వర్క్స్ అవుట్. అసలు కంప్లీట్గా నెగ్లెక్టెడ్గా ఉంటే నోబడీ కెన్ సేవ్ యూ, అది వేరే విషయం. మీ అదృష్టంతో బయటపడ్డ కేసులే మేము సేవ్ చేస్తూ రావడం జరిగింది. సో మేము వచ్చిన తర్వాత వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. హైదరాబాద్ నుంచి రావు గారు ఫోన్ చేశారు. రావు గారు మాట్లాడండి డాక్టర్ రవికిరణ్ గారితో. హలో, చెప్పండి రావు గారు. హలో, రావు గారు వినబడుతుంది క్లియర్ గా, మీ ప్రశ్న ఏంటో అడగండి వెంటనే. నమస్కారం అండి. నమస్కారం రావు గారు, చెప్పండి సార్. టంగ్ పైన వైట్ ప్యాచెస్ వస్తున్నాయండి. ఓకే సార్, వినపడుతుందండి. టంగ్ పైన వైట్ ప్యాచెస్ వస్తున్నాయండి దాదాపు 4 months నుంచి. ఓకే, మార్నింగ్ నైట్ క్లీన్ చేసి పడుకుంటే మార్నింగ్ మళ్ళీ కనపడుతుంది, మళ్ళీ మార్నింగ్ క్లీన్ చేసి మళ్ళీ నైట్ కనపడుతుంది. ఓకే, ఇది లివర్ కి సంబంధించిందా ఏమని అడుగుతున్నానండి. అంటే నార్మల్గా ఏమవుతుందంటే లివర్కి సంబంధించిన దాంట్లో ఎక్కువ శాతం రెడ్డిష్ ప్యాచెస్ మనకు ఎక్కువ కనపడతాయి. వైటిష్ ప్యాచెస్ 2 రకాలుగా ఉండొచ్చు అండి. ఒకటి మీ వైటమిన్ డెఫిషియన్సీ అయినా ఉండొచ్చు,
బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ కానీ లేకపోతే మల్టీవైటమిన్ డెఫిషియన్సీ వల్ల కూడా ప్యాచెన్ రావచ్చు. బికాజ్ మీ ఏజ్ ఎక్కువగా ఉన్నట్టుంది, మీతో మాట్లాడుతుంటే అర్థమవుతుంది. రెండోది ఏంటంటే మీరు ఆయింట్మెంట్ రాస్తూ తగ్గుతుందంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయినా ఉండొచ్చు. సో ఇది సింపుల్ థింగ్ అండి, ఇది లివర్ దారకు మనం ఆలోచించక్కర్లేదు. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. సో మీ దగ్గరలో ఉన్న మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ మొదలెట్టండి, డెఫినెట్గా మీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. రైట్ డాక్టర్ గారు ఒకసారి హెర్పిస్ గురించి వివరిస్తారా డీటెయిల్గా? హెర్పిస్ అంటే నార్మల్గా ఇది కూడా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అండి. అండ్ 80% సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్. తల్లి నుంచి బిడ్డకు ఒక 10% వస్తుంటుంది, అండ్ టచ్ ద్వారా ఒక 10% వస్తుంటుంది. దీంట్లో ఏంటంటే 3 రకాలు ఉంటాయండి: హెర్పిస్ సింప్లెక్స్, హెర్పిస్ జెనిటలీ, హెర్పిస్ జోస్టర్ అని. హెర్పిస్ సింప్లెక్స్ అంటే నీటి పొక్కులాగా రావటం, నోటి చుట్టూ నీటి పొక్కులాగా వచ్చేసి మనకి టంగ్ పైన కానీ లోపల కానీ కూడా వచ్చేస్తూ ఉంటాయి. అది హెర్పిస్ సింప్లెక్స్ అంటాం. హెర్పిస్ జెనిటలీ అంటే పర్సనల్ పార్ట్స్ మీద లేదా జెనిటల్ ఆర్గాన్స్ మీద నీటి పొక్కులాగా రావటం, యూరిన్లో మంట రావటం, లేదా యూరిన్ పోస్తున్న ప్రతిసారి మంట రావటం, ఆ పొక్కులు కాస్త పగిలి తర్వాత పుండ్లు అయిపోవటం, తర్వాత దాని నుంచి చీములాగా రావటం, తర్వాత ప్రతిసారి సెక్సువల్ యాక్టివిటీ తర్వాత ఈవెన్ తర్వాత బర్నింగ్ ఉండటం, దాంతోపాటు జ్వరం రావటం, జ్వరంతో పాటు ఒళ్ళు నొప్పులు, నడుము నొప్పి ఎక్కువ రావటం. ఈ హెర్పిస్ చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. హెర్పిస్ జెనిటలీ. హెర్పిస్ జోస్టర్ అంటే మామూలుగా ఊర్లో అందరూ సర్పి అంటుంటారు. మామూలుగా ఒక నరం చుట్టుగా మొత్తం నీటి పొక్కులు అలాగా లైన్లుగా రావటం, ఆ తర్వాత అవి మానిపోవటం. ఇందులో వచ్చిన ఇబ్బంది ఏంటంటే ఇది ప్రాణాంతకమైన రోగం కాదు, కానీ చాలా మట్టుకి మీ లైఫ్ని చాలా మిజరబుల్ చేస్తుంది. అంటే ఎలా అంటే ఇది వచ్చిందంటే మినిమం 10-15 రోజులు మీరు టోటల్గా జ్వరంతో ఉండటం, ఒళ్ళు నొప్పులు ఉండటం, నడుము నొప్పి ఉండటం, అవి పొక్కులు రావటం, సైకలాజికల్గా ప్లస్ శారీరకంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది ముదిరిపోతున్న కొద్దీ మనిషి యొక్క ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతూ ఉంటుంది. రెండోది హెర్పిస్ వైరస్ ఎప్పుడైనా సరే మన నర్వ్ ఎండింగ్స్లలో కానీ ఎస్పెషల్లీ లుంబార్ సాక్రల్ ఫ్లెక్సెస్లో ఎక్కువ శాతం ఉండటం, అక్కడ నర్వ్ డ్యామేజ్ చేయటం లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి. సో ఇది అంటే దీనికి అనుభవించిన వాళ్ళకి దే నో ఇట్ అంటే. అండ్ రెండోది ఏంటంటే తల్లికి ఒకవేళ ఉన్నట్లయితే హెర్పిస్ జెనిటలీ లాంటిది నార్మల్ డెలివరీ అయినట్టు బేబీకి కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో ఇది రాను హెర్పిస్ అనేది మెల్లిమెల్లిగా మీ ఇమ్యూన్ సిస్టమ్ టోటల్గా డౌన్ చేసి మిమ్మల్ని టోటల్గా వీక్ చేసేయడం కానీ లక్షణాలతో ఇబ్బంది పడేలాగా చేయటం. నార్మల్గా ఒకసారి యూరిన్కి వెళ్తే మంట వస్తేనే తట్టుకోవడం కష్టం, అలాంటిది రోజుకు 8 సార్లు పోయినప్పుడల్లా మంట వచ్చి తట్టుకోలేనంత బాధతో ఒక గంట వరకు మీరు బాధపడుతుంటే మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ని మీరు ఎలా లీడ్ చేస్తారనేది చాలా ఇంపార్టెంట్. దీంతో ఉన్న ఇంకో సమస్య ఏంటంటే ఈ బ్లిస్టర్స్ ఒకవేళ పగిలినట్లయితే ఆ లిక్విడ్లో వైరస్ ఉంటుంది, అది వేరే వాళ్ళకి అంటినట్లయితే వాళ్ళకు కూడా కంటిన్యూషన్ అవుతుంది. ఇది రావడానికి మేజర్ రీజన్ అయితే అన్ప్రొటెక్టెడ్ సెక్స్, మల్టిపుల్ పార్ట్నర్స్, తల్లి నుంచి బిడ్డకు రావటం, కొన్నిసార్లు హైజీనిక్ మెయింటైన్ చేయకపోవడం లాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ గారు కాల్ ఉన్నారు, హైదరాబాద్ నుండి బిందు ఫోన్ చేశారు. బిందు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. బిందు గారు. యా, మా అత్తమ్మకి హెపటైటిస్ సి ఉందండి. ఓకేనమ్మా. అయితే వైరల్ లోడ్ 2 times చెక్ చేస్తే ఎవ్రీ 6 monthsకి చెక్ చేస్తే తనకి నెగిటివ్ అని వస్తుంది. అంటే నెగిటివ్ అని ఉండదమ్మా, బిలో 2.1 3.1 ఉంటుంది. ఓకేనమ్మా. అయితే ఇప్పుడు మేము వ్యాక్సిన్ వేయించుకోవాలా లేకుంటే నార్మల్గా ఉండొచ్చా మేము? అంటే బిందమ్మ ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఆమెకు వైరల్ లోడ్ అనేది తక్కువ ఉంది, సో కంటేజియస్ ఫేజ్ కూడా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే ఈ 6 monthsకి ఒకసారి మీరు క్రాస్ చెక్ చేస్తున్నప్పుడు మధ్యలో ఎప్పుడు వైరస్ పెరుగుతుందో మనకు ఐడియా ఉండదమ్మా. అది ఒకే రాత్రిలో వేల నుంచి లక్షల నుంచి కోట్లకు టర్న్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈమెకు లేదు కాబట్టి మనం వ్యాక్సినేషన్ వేసుకోవడం కుదరదు అనడానికి లేదు. ఇప్పుడు ఒకవేళ హెపటైటిస్ సికి సంబంధించి అయితే వ్యాక్సినేషన్స్ అనేవి లేవమ్మా. మీరు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో ఆమెకు సంబంధించిన టవల్స్ కానీ, సోప్స్ కానీ, లేకపోతే ఆమెకు సంబంధించిన అండర్ గార్మెంట్స్ కానీ సపరేట్గా పెట్టుకోవడం కానీ, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఆమె బ్లడ్ కానీ బాడీ ఫ్లూయిడ్స్ కంటామినేషన్ అవ్వకపోతే బెటర్. హెపటైటిస్ బికి సంబంధించి మాత్రం వ్యాక్సినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి, అది ఖచ్చితంగా వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంట్లో వరకు ఉన్నట్లయితే దానికి ఎటువంటి రీజన్స్ ఏం లేవమ్మా, అంటే ఖచ్చితంగా వేయాల్సిందంటే వేయాల్సిందే. నెక్స్ట్ గుంటూరు నుండి నాగేంద్ర బాబు కాల్ చేశారు. బాబు గారు మాట్లాడండి డాక్టర్ గారితో. సార్ నమస్తే సార్. చెప్పండి నాగేంద్ర బాబు. ఒక 2 years బ్యాక్ సార్ అట్లా మన కామర్లో అటాక్ అయింది సార్. ఓకే. అయితే సార్ అది తన డాక్టర్ గారు సంపాదించి టాబ్లెట్స్ మందులు వాడాను సార్. ఓకే. అయితే అప్పుడు హెపటైటిస్ బి పాజిటివ్ వచ్చింది సార్. ఓకే. వచ్చిన తర్వాత మళ్ళీ మా ఫ్రెండ్ కూడా హెపటైటిస్ బి ఉందన్నారు. ఓకే. అది కలిస్తే ఇట్లా హెపటైటిస్ బి అనేది తగ్గదు, అది అంతే ఉంటుంది, నాకు వచ్చి 4 years అయింది అది అన్నారు సార్ మామూలుగా. అయితే ఒక 2 months టాబ్లెట్ డాక్టర్ గారు బాగా ఇబ్బంది లేకుండా వాడాను సార్, తగ్గింది సార్. ఓకే.
తగ్గిన తర్వాత ఒక 5 months తర్వాత హెపటైటిస్ బి టెస్ట్ చేయించాను సార్. ఓకే. అప్పుడు నెగిటివ్ అని వచ్చింది సార్. ఓకే. అతనేమో అసలు తగ్గదు అన్నాడు. అది ఆ డౌట్ మీద ఒకసారి ఏంటా అని కనుక్కోవడానికి చేశాను సార్. రైట్ అండి. అంటే బేసిక్ ఏమైందండి సార్, మీ దాంట్లో కొంతవరకు ఆ ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అయిందండి. హెచ్బిఎస్ఏకి సంబంధించిన ఇమ్యూన్ సిస్టమ్ డౌన్ అవడం వల్ల మీకు ఆ కిట్ మెథడ్లో కనబడలేదు. మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఒక 3-4 months తర్వాత మళ్ళీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వైరల్ లోడ్ ఎంత ఉందో చూసుకున్నట్లయితే మీకు హెపటైటిస్ బి ఉందా లేదా అనేది తేలిపోతుంటుంది. దీంట్లో 2 రకాల విషయాలు అయి ఉండొచ్చు. ఫస్ట్ అన్న పాల్స్ అయి ఉండాలి, సెకండ్ వన్ అన్న ఫాల్స్ అయి ఉండాలి. వితౌట్ ట్రీట్మెంట్ అనేది తగ్గడం అనేది 100లో ఒక 5గురికి మాత్రమే పాసిబిలిటీ ఉంది, బికాస్ ఆఫ్ యువర్ ఇమ్యూనిటీ. రోగనిరోధక శక్తి వల్ల ఆ పాసిబిలిటీ ఉంది. కాకపోతే క్రాస్ చెక్ చేసుకోండి. హెపటైటిస్ బి క్వాలిటేటివ్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ క్వాలిటేటివ్ టెస్ట్ మీరు చేసినట్లయితే మీకు హెపటైటిస్ బి ఉందా లేదన్న విషయం తెలుస్తుంది. ట్రైడాట్ మెథడ్లో మాత్రం వెళ్ళండి, టెస్టింగ్ మెథడ్లో మాత్రం హెచ్బిఎస్ఏజీ టెస్టింగ్లో మాత్రం వెళ్ళకండి. అది కొంచెం ఒకసారి అక్యురేట్ చూపించకపోవచ్చు. సో క్వాలిటేటివ్ టెస్ట్కి వెళ్తే మీకు క్లారిటీ వస్తుంది. డాక్టర్ గారు, ఇక హెపటైటిస్ అయింది, హెర్పిస్ అయింది, చాలా టఫ్ అని కనిపిస్తున్నాయి. ఇంకా హెచ్ఐవి ఏదైతే ఏళ్ళ నుంచి వింటున్నా మందు లేదని చెప్పేసి, అవునండి. మరి హెచ్ఐవికి సంబంధించి హోమియోలో ఎలాంటి చికిత్స విధానాలు? అంటే ఇప్పటివరకు ఏమైందంటే సార్, హెచ్ఐవి విషయంలో చాలా మట్టుకు ఇప్పుడున్న మన అలోపతిక్ సిస్టంలో వీటిలైనా సరే యాంటీవైరల్ డ్రగ్స్ ఎక్కువగా ఇవ్వటం, వైరస్ని కంట్రోల్ చేస్తూ వెళ్ళటం, దాని ద్వారా మనకి లైఫ్ స్పాన్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు. హోమియోపతిలో ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేసుకోగలిగితే, సో ఆ ఇమ్యూన్ సిస్టమ్ ద్వారానే మనం వైరస్ని కంట్రోల్ చేయొచ్చు, మీ CD4 లెవెల్స్ని మనం పెంచే అవకాశం ఉంటుంది. దట్టు హోమియోపతిలో మనకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంప్రూవైజ్ చేసుకునే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. సో అందుకని హోమియోపతిలో కూడా మీరు హెచ్ఐవి పేషెంట్స్కి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, హోమియోపతిలో కూడా యూ హ్యావ్ ఆప్షన్. ఇక్కడ కూడా మేము ఖచ్చితంగా టెస్టింగ్ చేస్తూ ఉంటాం. ఎవ్రీ 3 months క్రాస్ చెక్ చేస్తాం. వైరల్ లోడ్ ఎలా ఉంది, CD4 ఎలా ఉంది, ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ వచ్చింది, వెయిట్ లాస్ మొత్తం ఆగిపోయిందా, మళ్ళీ మీరు వెయిట్ గెయిన్ అయ్యారా. ఈ హెచ్ఐవితో పాటు ఆపర్చునిటిక్ ఇన్ఫెక్షన్స్ ఏవైతే వచ్చున్నాయో, లేకపోతే డైరియా లాంటిది కానీ, స్కిన్ కంప్లైంట్స్ లాంటిది కానీ, లేకపోతే ఇంకేదైనా హెయిర్ ఫాలింగ్ కానీ, లేకపోతే ఇంకేమైనా ఉన్నా సరే అవన్నీ మీరు రికవర్ అవుతున్నారు లేదా అని కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. సో హెచ్ఐవికి హోమియోపతిలో బెస్ట్ మెడికేషన్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే హెచ్ఐవి కంప్లీట్గా తగ్గుతుందన్న మాట మాత్రం నమ్మకూడదు, అది అబద్ధం. అంటే అలా తగ్గుతుందని చెప్తున్న వాళ్ళు ఉన్నారంటారా? ఏవో కొన్ని గాలి మాటలు ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారంటారా? అంటే చెప్తూ ట్రీట్ చేస్తూ పేషెంట్లను ట్రీట్ చేసే వాళ్ళు ఉన్నారు. మా దగ్గరికి వచ్చే పేషెంట్ చెప్తున్నారు, ఆయన అన్నారండి కేరళ నుంచి పంపిస్తే మెడిసిన్ తగ్గిపోతున్నారు అని. సో నేను అన్నాను, ఎక్కువ ప్రూఫ్ అన్న చూపించమనండి, ఇతను తగ్గిద్దా లేదా అని. చూపించిన తర్వాత ఇది చేస్తాను. ఒకవేళ వాళ్ళు అంత తగ్గించుంటే వాళ్ళకి నోబెల్ ప్రైజ్ వచ్చేదిగా. సింపుల్ లాజిక్, అంత సింపుల్. దాంట్లో crores of rupees వాళ్ళకే వచ్చి ఉండేది. అంత చారుమాటుగా చేయాల్సిన అవసరం లేదు కదా. సో మరి మందు లేదంటున్నారు, తగ్గదు అని మీరే అంటున్నారు. మరి ఒక అలోపతిని కన్సల్ట్ చేసే హెచ్ఐవి పేషెంట్కి, హోమియోపతిని కన్సల్ట్ చేసే హెచ్ఐవి పేషెంట్కి తేడా మీరు చూపించగలుగుతారా? ఖచ్చితంగా చూపించగలుగుతాను. ఇప్పుడు ఏమవుతుందంటే, అలోపతి ట్రీట్మెంట్లో కొన్నిసార్లు వైరల్ డ్రగ్ రెసిస్టెన్స్ వస్తుందండి. కొన్ని రోజులు మెడిసిన్ వాడిన తర్వాత ఆ రెసిస్టెన్స్ వల్ల పేషెంట్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వడం మానిపోతుంది. ఆ టైంలో హోమియోపతి వర్క్స్ అవుట్ అవుతుంది. సో అన్ని ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్ వచ్చి CD4 110, 120కి పడిపోయిన కేసెస్, 40కి పడిపోయిన కేసెస్ కూడా మన ట్రీట్మెంట్ ద్వారా 800, 500, 900 వరకు తీసుకెళ్ళిన కేసెస్ ఉన్నాయి. అంటే డెఫినెట్గా అంటే ఏదైనా సరే సిస్టమ్ అల్టిమేట్లీ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ ఫర్ అ మ్యాన్ క్యాండ్. సో దీంట్లో ఏంటంటే ఎవరైనా ట్రెడిషనల్ రేషనల్ మెథడాలజీలో, సైంటిఫిక్ మెథడాలజీ వెళ్తే యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్. బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్లో మనం చూపించే రిపోర్ట్స్ బట్టి కానీ, లేకపోతే పేషెంట్ యొక్క కండిషన్ బట్టి కానీ, అల్టిమేట్లీ దే ఆర్ ద ప్రూఫ్. నేను ఇప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వకముందు CD4 ఒక 200 ఉండి 3-4 months తర్వాత CD4 500 వచ్చింది, లేదా 600 వచ్చింది, 800 వచ్చింది అంటే, అండ్ వైరల్ లోడ్ వేలల్లో ఉన్న వైరల్ లోడ్ బిలో 100s రావడం, లేకపోతే 500లోకి రావడం అంటే ఖచ్చితంగా మెడికేషన్ వర్క్ చేస్తేనే అవుతుంది కదా. సో పీపుల్ మే బిలీవ్ ఆర్ నాట్, అది సెకండరీ విషయం పక్కన పెడితే ఇది ప్రూఫ్ అవుతుంది. ఈ ప్రూఫ్ అనేది కంటిన్యూ అవ్వాలి. కొంతమంది ఏమంటారంటే మంచి ఫుడ్ తిన్నాడు కావచ్చు, కొంతవరకు రికవర్ అయిందని. ఎవ్రీ టైమ్ ఇట్ వాంట్ వర్క్ లైక్ దాట్. ఫస్ట్ 3 months బాగానే ఉండొచ్చు, తర్వాత 3 months ఇలా డౌన్ఫాల్ కనబడుతుండాలి. వైరల్లో CD4 గ్రోత్ ఉండాలి, అండ్ పేషెంట్లో హెల్దీ లుక్ రావాలి, వెయిట్ గెయిన్ రావాలి, అండ్ అగైన్ ఆయన వర్క్స్ అన్ని బాగా చేసుకుంటూ ఉండాలి. దీస్ ఆర్ ద క్రైటీరియాస్ విచ్ వీ ఫాలో హియర్. సో హెచ్ఐవి పేషెంట్ లాగానే ఉంచి ఎయిడ్స్లోకి మారకుండా చేయగలిగితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. ఓకే. అంటే సార్ ఇప్పుడు హెచ్ఐవి ఒకవేళ సోకింది అనుకోండి, జనరల్గానే వ్యాధి వేగంతో పాటు మనిషి భయం కూడా పనిచేస్తూ ఉంటుంది. మరి దానివల్ల ఎక్కువ అవుతుందో లేదో నాకు తెలియదు, జస్ట్ నా డౌట్ మాత్రమే. బట్ హోమియోపతికి జనరల్గా చాలామంది మాట్లాడే మాట ఏంటి, ఇది స్లోగా పనిచేస్తుంది, దీనికి చాలా టైం పడుతుంది అని చెప్పేసి. ఇట్లా భయం ఉన్న వాళ్ళు అటు వస్తుంటారా? అట్లా ఉంటే అది తగ్గుతుందా? జస్ట్ ఇది నాకు వచ్చిన డౌట్ అంతే. అంటే మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. హోమియోపతి స్లోగా పనిచేస్తుందని మీరు ఆపర్చునిటీ ఇచ్చి చూస్తే కదా పనిచేసే స్పీడ్ స్లో అని తెలిసేది. సో యూ ఆర్ టేకింగ్ ఫర్ 10 years నుంచి ఒక మెడిసిన్ తీసుకుంటున్నారు.
మీ CD4 400 దాటట్లా, 300, 200, 200 ఉంది. నేను ఇచ్చిన మెడిసిన్లో 4 monthsలో మీకు 300 to 500కి వచ్చింది. ఇది స్పీడ్గా పనిచేసినట్టే, స్లోగా పనిచేసినట్టే. సో ఇవన్నీ కూడా ఎప్పటికి కూడా పారామీటర్స్ పెయిన్ కిల్లర్ల మీద కానీ యాంటీపైరెటిక్ డ్రగ్స్ మీద మనం చేయకూడదు. నేను ఒక యాంటీబయాటిక్ ఇచ్చినాను, ఒక పెయిన్ కిల్లర్ ఇచ్చాను, నొప్పి ఇప్పుడు తగ్గిపోయింది అంటే తగ్గిందని కాదు, నొప్పి సబ్సైడ్ అయిందని మాత్రమే, మీ రోగం తగ్గిపోయిందని కాదు. రొమాటిక్ ఆర్థరైటిస్, రొమాటాయిడ్ ఆర్థరైటిస్లు ఉన్నాయి, నొప్పులకు మెడిసిన్స్ వేస్తున్నాం, నొప్పి రిలీఫ్ అయిపోయింది. రేపు మార్నింగ్ మళ్ళీ ట్యాబ్లెట్ అయిపోతే నొప్పి యథావిధిగా వచ్చింది. ఈ గంట తగ్గిందని నువ్వు పర్మనెంట్ ఈ స్పీడ్ తగ్గిందని ఎలా అంటావు? ఆ రొమాటిక్ ఆర్థరైటిస్ని జీవితంలో తగ్గదు అని ఒక స్టేట్మెంట్. మేము దాన్ని 1 yearలో కంప్లీట్ తగ్గించి ఏ మెడిసిన్ లేకుండా 10 సంవత్సరాల నుంచి పేషెంట్ ఉన్నాడంటే అది ఖచ్చితంగా స్పీడ్ తగ్గినట్టే కదా. ఖచ్చితంగా. అంటే నువ్వు 10 జీవితాంతం వాడాల్సిన మందుల నుంచి నువ్వు ముక్తి కలిగించినట్టే కదా. అంటే తగ్గినట్టు కూడా ఇప్పుడు అది మళ్ళీ వచ్చిందంటే తగ్గినట్లు ఎలా అవుతుంది? జస్ట్ సైడ్కి వెళ్ళింది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. 10 years ఒక పేషెంట్ నేను కాపాడగలిగాను వితౌట్ దట్. మైగ్రేన్ హెడేక్స్ కానీ, రొమాటిక్ ఆర్థరైటిస్ కానీ, లేకపోతే ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఏమున్నా సరే హోమియో ఇట్స్ వర్క్స్. కానీ హోమియోలో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే మీకు ఎక్స్పర్ట్ డాక్టర్ కావాలి, దాని గురించి పేషెంట్ గురించి అవగాహన ఉన్న డాక్టర్ కావాలి, డిసీజ్ గురించి అవగాహన ఉన్న డాక్టర్ కావాలి. ఆ కాన్స్టిట్యూషన్ థెరపీ ద్వారా మాత్రమే సక్సెస్ అవ్వగలం. అందుకని దీంట్లో కొంతమంది సక్సెస్ అవ్వలేకపోవడం వల్ల పేరు అలా వచ్చింది తప్ప, మరి కరెక్ట్ డాక్టర్ల చేతిలో పడ్డారంటే ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ డాక్టర్ గారు, మీద కరెక్ట్ డాక్టర్ అని మీరు అంటున్నారు కాబట్టి థ్యాంక్ యూ డాక్టర్ గారు, మంచి విషయాలు షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.